ఆ 11 రోజులు ఉద్యమం చేస్తున్నప్పుడు పీక్ స్టేజ్‌లో ఉండంగా 11 రోజుల దీక్ష. ఆ తర్వాత తెలంగాణ ప్రకటన. సో, అసలు ఆ 11 రోజులు ఏం జరిగింది? ఆయన ఎందుకు ఆ స్టేజ్‌కి వెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది? ఏం చెప్తారు ఆ విషయంలో? కేసీఆర్ గారు దీక్ష చేపట్టాలనే సమావేశం ఏర్పాటు చేసినప్పుడు, ఆ సమావేశంలో నేను ఉన్నాను. మొదలే ఆయన దేహధర్మం అంగీకరించదు దీక్ష. అవును. చాలా కష్టం. మరి దీక్షకైనా వెళ్ళిన తర్వాత ఏదైనా అనుకోనిది జరిగితే ఎట్లా అనే భయాలు మా అందరికీ ఉన్నాయి. జయశంకర్ సార్‌తో సహా. వద్దు ప్రజాస్వామికంగానే పోదాం. ఒక్కసారిగా అంత దూకుడుగా మనం దీక్ష చేయాల్సిన అవసరం లేదు. అసలు సలహా ఎవరిచ్చారండి? ఆ దీక్ష చేయాలి, అట్లా దీక్ష చేయాలన్న ఆయన సలహా ఆయనదే. ఆయనంతట ఆయన ఆయన తీసుకున్నదేనా? ఆయనే. ఆయన వెళ్ళలేదు ఎవరు చెప్పినా. వెళ్ళాల్సిందే దీక్షకు. ఇక లాభం లేదు. ఎదురు చూసారాయన. ఇవాళ తెలంగాణ డిమాండ్ కేంద్రం ముందు పెట్టి తెల్లారి దీక్షకు వెళ్తాం అనుకోలేదు. రైట్. ఆయన కరెక్ట్. ఒక విచక్షణ, విజ్ఞత గల రాజకీయ నాయకుడు. ఒకరోజుతో అయ్యే పని కాదని తెలుసు. కానీ 2004లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఇస్తామని ప్రస్తావన తెచ్చారు. 2004 నుంచి 9 దాకా వచ్చినా ఇంకా అతి గతి లేదు. ఉలుకు పలుకు లేదు. ఎదురు చూశాడాయన. కేంద్ర ప్రభుత్వంలో చేరాడాయన. అవును. సరే ఇస్తారేమో. ఇస్తారేమోనని కేంద్ర ప్రభుత్వంలో కూడా జాయిన్ వాళ్ళతో అయ్యారు. కొంత సామరస్య ధోరణితో ఉండాలని. సామరస్య ధోరణితో ఉన్నా ఇవ్వట్లేదు. ఆయన రాజీనామా చేసినా ఇవ్వలేదు 2006లో. 2008లో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అవును. ఇవ్వలేదు. ఇక లాభం లేదని చెప్పేసి ఆయన ఇక దీక్షకు కూర్చుంటాను, తాడుపేడో తెలుసుకుంటానని ఆయన ఖచ్చితంగా మొత్తం ఆనాడున్న టీఆర్ఎస్ శ్రేణులంతా వ్యతిరేకించినాయి. సార్ మీరు వద్దు సార్, మీరు వయస్సు రీత్యా, మీ ఆరోగ్యం రీత్యా దీక్ష పోతే పోతాను కానీ దీక్ష చేసేది ఖాయమని. అంటే టీఆర్ఎస్‌లో ఎవరు ఒప్పుకోలేదా ఆ టైంలో? ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయన అమర దీక్ష అంటే నిజంగా ఎవరు ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకోరు. శ్రేయోభిలాషులు ఎవరు ఒప్పుకోరు. ఆయన మొండిగా